అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఆన్లైన్ దరఖాస్తులు కూడా ఈ రోజు నుండి స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈసారి దరఖాస్తుకు ఫీజు భారీగా పెంచారు. ఈ వీడియోలో పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించిన విద్యా అర్హతలు పెరిగిన ఫీజు వివరాలను మరియు సిలబస్ మరిన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. విద్యా అర్హత. టెట్ పేపర్ 1కి డిఈడి అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డిఈడి చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్న అర్హులే. అర్హతలు. టిట్ పేపర్ 2కి డిగ్రీ డిఈడి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడి చేస్తే జనరల్కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్న అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదలైన వాటికి చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరు కావడానికి కూడా అర్హులు. మొత్తం నోటిఫికేషన్లోని విద్యా అర్హతలను డిస్క్రిప్షన్లో తెలుగులోనే ఇచ్చాము చూడండి. సిలబస్. పేపర్ 1లో 150 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 1 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 2 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. మాథెమాటిక్స్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 1లో తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ ఈ 8 భాషలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీష్. పేపర్ 2లోనూ 150 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 1 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. మాథెమాటిక్స్ మరియు సైన్స్ నుండి మాథెమాటిక్స్ మరియు సైన్సు బోధించాలనుకునేవారికి, సోషల్ స్టడీస్ మరియు సోషల్ సైన్స్ నుండి సైన్సు బోధించాలనుకునేవారికి మొత్తం 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి. పేపర్ 2 రాసేవారు అప్లికేషన్ సమయంలో మాథెమాటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు నుండి ప్రశ్నలు వస్తాయి. సిలబస్ గురించి పూర్తిగా మళ్ళీ వీడియో చేస్తాను. పరీక్ష విధానం. ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వర్తిస్తారు. టెట్ పాస్ మార్కులు చూద్దాం. జనరల్ వారికి 60% మరియు అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే టెట్ పాస్గా పరిగణిస్తారు. బీసీ వారికి 50% మరియు అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే టెట్ పాస్గా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40% మరియు అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే టెట్ పాస్గా పరిగణిస్తారు. ఈ టెట్ సర్టిఫికేట్ జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో టెట్ స్కోర్కు 20% వెయిటేజీ ఉంటుంది. ఫీజు వివరాలు. ఈసారి దరఖాస్తుకు ఫీజు భారీగా పెంచింది. ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 2000 రూపాయలు ఫీజు చెల్లించాలి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజులు. మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు చెల్లించవచ్చు. మే 15 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది.
పరీక్షల తేదీలు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు. పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. జూన్ 12న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. పూర్తి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.